హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ బాలు బంజారా అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 2 రివ్యూ అనమాట. అంటే మన స్టార్టింగ్లో మణికంఠ బ్రో అయితే పడుకొని ఉంటాడు. అప్పుడు పాపం బిగ్ బాస్ చూడలేక మణికంఠ బ్రోని బాబో బో 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 అని కుక్కల సౌండ్ వేస్తాడు. అప్పుడు అలా లేచి మణికంఠ బ్రో, లేదు బిగ్ బాస్ జస్ట్ మిల్లీ సెకండ్స్ అయింది, నేను ఇట్లా ఏలు కదిపి అని చెప్తాడు. బట్ ఆ టైంలో తను లేచి ఓకే ఆ నిద్రని పోగొట్టుకోవడానికి కిచెన్లోకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాడు. అప్పుడు నబీల్ అండ్ శేఖర్ భాషా బ్రో అందరితో మింగిల్ అవ్వకుండా సింగిల్గా ఉంటాడు, తన రూట్ సపరేట్గా ఉంటుంది అని నబీల్ బ్రో చెప్తాడు. ఆ తర్వాత భాషా బ్రో అయితే ఏం చెప్పాడు, ప్రపంచం మొత్తం ఒకవైపు నేను ఒకవైపు అని చెప్పడం అయితే జరుగుతుంది. అవన్నీ ఏం పట్టించుకోకుండా మణికంఠ బ్రో అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఓకే అలాంటి వాటిని పట్టించుకోలేదు, ఓకే పర్లేదు. ఆ తర్వాత సీత అండ్ మణికంఠ బ్రో డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట ఈ టాపిక్ పైన ఏమని. అండ్ వాళ్ళు సింగిల్గా ఉంటున్నాడు అది ఇది సో అండ్ సో, నేను పట్టించుకోలేదు, నేను పనికిరాని వాటిని పట్టించుకోను అన్నాడు. బట్ తను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది అయితే నాకు అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటిదో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే తర్వాత మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది నిఖిల్ బ్రోకి అండ్ మణికంఠ బ్రోకి. ఆ టాపిక్ ఎలా ఉంటుంది అని అంటే నిఖిల్ బ్రోది అండ్ మణి బ్రోది అండ్ మన హ్యాండ్ అప్పర్ హ్యాండ్ ఇలా కలవాలి అలా కలవాలి, అప్పర్ హ్యాండ్ లో హ్యాండ్ అని మాట్లాడి నిన్ను ముందుకు తోసేసి యాష్మి అండ్ నైనిక నిన్ను ముందుకు తోసేసి వాళ్ళు గుడ్గా ఉంటున్నాం అనేసి వెనకాల ఉండిపోతారు. సో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని మనీ బ్రో అయితే నిఖిల్ బ్రోకి సజెస్ట్ చేయడం జరుగుతుంది ఆ డిస్కషన్లో. ఆ తర్వాత విష్ణు అండ్ నబీల్ బ్రో వచ్చేసి డిస్కషన్ చేస్తున్నప్పుడు తిన్నారా అని అడుగుతున్నప్పుడు అండ్ సీత వచ్చేసి కొంచెం కారం ఎక్కువైపోయింది అది ఇది అని అందరు తింటూ ఉంటుంటే చెప్తూ ఉంటుంది. అక్కడ కొంచెం డిస్కషన్ జరుగుతుంది. కారం అంటే ఇప్పుడు కొంతమంది కారం తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది కారం తినని వాళ్ళు ఉంటారు, కొంతమందికి నచ్చింది అందరికీ నచ్చాలని ఏం లేదు. మన ఇంట్లో నలుగురు ఉంటేనే నలుగురికి 4 కూరలు చేసుకుని తింటున్నాం. అలాంటిది బీబీ హౌస్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చదు. ఆ వే ఆఫ్ కొంచెం అర్థం చేసుకుంటే బాగుండు అని నాకు ఇక్కడ అనిపించింది సీత. ఎందుకంటే నిఖిల్ బ్రోదే చెప్పాడంట బేబక్కకి కొంచెం కారం వేయండి అని. సో అప్పుడే తను వేసిందంట. ఓకే ఇదైతే నాకు కొంచెం ఓకే అనిపించింది. బట్ సీతా సిస్టర్ కొంచెం అర్థం చేసుకుని ఉంటే బాగుండేది ఈ ఒక్క పాయింట్ అని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు. ఆ తర్వాత ఏం జరిగిద్దంటే సీత వచ్చేసి నేను సపరేట్గా ఎగ్ బర్జీ చేసుకుంటాను అన్నప్పుడు బేబక్క నేను సపరేట్గా చేయడానికి లేదు, ఒకేసారి చేస్తాం, అది కూడా నేను ఏంటిది కిచెన్కి హెడ్ కాబట్టి హెడ్గా నన్ను నియమించారు కాబట్టి అలాంటిది ఏం కుదరదు, ఎవరికి వాళ్ళు చేసుకోవడానికి వీలు లేదు అన్నప్పుడు కొంచెం తనకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది సీత. ఆ తర్వాత హౌస్ వర్కింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు సీత అండ్ నిఖిల్ కొంచెం వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ అయితే జరిగింది. ఎందుకంటే అది కిచెన్ రూమ్ గురించి అని అదని ఇదని, కిచెన్లో కొంతమంది చేయండి ఇది చేయండి అండ్ ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు క్లీన్ చేసుకుని ఆ ఆర్గ్యూ ఎలా జరిగిందంటే నాకు కిచెన్ రూమ్లో వంట చేయడం ఇష్టం అని సీత చెప్పడం, ఆ తర్వాత నిఖిల్ సో అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. అంటే కొంతమందికి ఇప్పుడు సీత వేరే ఏంటంటే నాకు కిచెన్ రూమ్లో ఉంటే నాకు నచ్చింది నేను చేసుకోవచ్చు అనే వేరే తను మాట్లాడి ఉండొచ్చు. బట్ నిఖిల్ ఏంటంటే ఆల్రెడీ 5 people 6 people వరకు ఉన్నారు కాబట్టి ఏం అవసరం లేదు సో హౌస్లో ఇలా ఈ పార్ట్ చేయండి ఆ పార్ట్ చేయండి అని డివైడ్ చేశాడు. అది తన వే అనమాట, తన వే ఆలోచన అనమాట. బిగ్ బాస్ అరేంజ్ చేసిన స్పెషల్ రూమ్లోకి అయితే అందరూ వెళ్తారనమాట. అంటే నామినేషన్ ప్రక్రియ గురించి కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు చీఫ్గా ఎవరైతే నామినేట్ అయ్యారో, ఎవరైతే గేమ్ ఆడి గెలుచుకున్నారో వాళ్ళ ముగ్గురు ఎవరు, నిఖిల్, నైనిక, యాష్మి, వీళ్ళ ముగ్గురికి ఒక గిఫ్ట్, ఒక హారం లాంటిది, గోల్డ్ చైన్ లాంటిది ఇస్తాడనమాట. ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకో అన్నప్పుడు నైనిక నిఖిల్ ముందర ఉన్నది తీసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు వాళ్ళకి ఆహ్వానించిన స్పెషల్ సీట్లో కూర్చుంటారనమాట. స్పెషల్ సీట్లో కూర్చోవడమే కాకుండా వాళ్ళు నామినేషన్ నుంచి సేఫ్ కూడా అయ్యారు. వాళ్ళు గేమ్ ఆడి గెలవడం వల్ల, వాళ్ళు చీఫ్గా సెలెక్ట్ అవ్వడం వల్ల నామినేషన్ నుంచి నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారనమాట. వాళ్ళకి లక్కీ ఛాన్స్ అనుకోవాలి, ప్లస్ వాళ్ళ హార్డ్ వర్క్ కూడా అని మనం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అయితే చేయాలన్నమాట. ఫస్ట్ బిగ్ బాస్ వచ్చేసి సోనియాని నామినేషన్ చెయ్యి, నువ్వే ఫస్ట్ నామినేట్ చేయాలి అని సోనియాని చూస్ చేసుకుంటాడు. అప్పుడు సోనియా వచ్చేసి బేబక్కని నామినేట్ చేస్తుంది. బేబక్క నువ్వు కిచెన్లో ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటావు, కొంచెం పర్ఫెక్ట్గా లేవు, ఆ తర్వాత చేద్దాం అని వేలో నువ్వు ఉంటావు, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ అందరితో కలవడంలో కానీ చాలా అంటే చాలా బాగుంటావు, బట్ కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ అనిపించింది నాకు
అక్కడ. సో ఆ పాయింట్ మీద నేను నీకు నామినేట్ చేస్తున్నాను అని చెప్తుంది అనమాట. ఎవరు చెప్తారు? సోనియా వచ్చేసి బేబక్కకి నామినేట్ చేస్తారు. అప్పుడు బేబక్క వచ్చి అందరు నన్ను రిక్వెస్ట్ చేస్తేనే నేను కిచెన్ రూమ్లోకి వెళ్ళాను అని అన్నప్పుడు సోనియా వచ్చేసి నిన్ను ఎవరు రిక్వెస్ట్ చేయలేదు, నిన్ను రిక్వెస్ట్ చేసి మాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, నీకు చాలా బాగా వస్తుంది, నువ్వు వంట బాగా చేయగలవు, చికెన్ వండగలవు, మటన్ వండగలవు, అది ఇది మేము చెప్పలేదు. వీఆర్ డిస్కసింగ్, మేము అందరం డిస్కస్ చేసుకుని ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నిన్ను చూస్ చేసుకున్నామని అక్కడ చాలాసేపు అయితే ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది అనమాట. ఆ తర్వాత సోనియా వచ్చేసి ప్రేరణకి నామినేట్ అయితే చేసేది. బిగ్ బాస్ హౌస్ అనేది నీకు ఒక పిక్నిక్ లాంటిది, ఎంజాయ్ చేసే ప్లేసు కాదు, ఇది గేమ్ షో, నువ్వు అందరితో కలవట్లేదు, అండ్ ఎక్కడ ఏం జరిగినా, గొడవలు జరిగినా, ఏం జరిగినా కూడా నువ్వు నీ గురించి వదిలేసి అందరి టాపిక్లో మధ్యలోకి వచ్చేసి మాట్లాడుతున్నావు, అది తగ్గించుకోవాలి అని చెప్పేస్తుంది. అప్పుడు ప్రేరణ వచ్చేసి నేను అలా కాదు, ఇలా కాదు, ఆ టాపిక్లో ఆ సిచ్యువేషన్ బట్టి నేను రియాక్ట్ అవుతాను అని చెప్పేసి అలా మాట్లాడడం అలా చెప్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత బిగ్ బాస్ ఎవరికి సంచాలక అంటే చీఫ్కి ఏమైనా టాస్క్ ఇస్తాడంటే మీరు నామినేషన్ చేసిన తర్వాత ఇద్దరిలో ఎవరినో ఒకరిని సేవ్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు మధ్యలో ఉన్న కత్తిని గుచ్చి ఉంచుతాడనమాట. ఆ కత్తిని ఫస్ట్ యాస్మిన్ అయితే వస్తుంది. యాస్మిన్ వచ్చేసి బేబక్కనైతే ఫసా అని పొడుస్తుంది బేబక్క ఫోటోని. ఆ తర్వాత పొడిచేసిన తర్వాత సో అండ్ సో మీరు కిచెన్లో కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ నాకు అనిపించింది సో అండ్ సో అని చెప్పేసి తనకైతే అట్లా చెప్తుంది. ప్రేరణ అయితే సేఫ్లో ఉంటుంది ఆ టైంలో. నబీల్ బ్రో వచ్చేసి మణికంఠని చూస్ చేసుకుంటాడు. నువ్వు అందరితో మింగిల్ అవ్వట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు, బయట ఉన్నట్టు ఉండడానికి కాదు కదా, బిగ్ బాస్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అందరితో మాట్లాడాలి, అందరితో కలవాలి, అన్ని పనులలో సహకరించాలి అని తనని మణికంఠని నామినేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు నేను 2015 నుంచి స్టార్ట్ చేస్తే నా కెరీర్ అది లేదు, ఇది లేదు, అండ్ సో నేను 2.5 years నేను ఒకే రూమ్లో 4 గోడల మధ్యలో ఉన్నాను, నా ఇన్స్టాగ్రామ్ని 1 year వదిలేశాను, అండ్ మా ఫాదర్ చనిపోయారు, అది అంటే ఎమోషనల్ డ్యామేజ్ చేయడం అనేది చేస్తాడనమాట. గేమ్ రూల్లో గేమే, ఎమోషనల్గా మనం కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా చేయాల్సిన అవసరం లేదు, నా కూతురుని తెచ్చుకోవాలి అది ఇది చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అనిపించింది ఏంటిదంటే నవీన్ బ్రో చెప్పింది కరెక్టే, బిగ్ బాస్ హౌస్ అనేది అందరికీ ఈక్వల్గా గేమ్ ఆడడానికే, బట్ అందరు ఈక్వల్గా ఉంటున్నారా లేదు. సో మణికంఠ బ్రో అయితే అందరితో మాట్లాడడం కానీ చేయడం కానీ చేయలేదు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, తను సింగిల్గా ఉంటాడు. నేను ఇప్పుడు పాట పాడతా అంటే బిగ్ బాస్ హౌస్లో పాటలు పాడడానికి పోలేదు కదా, సో అది ఆ నామినేషన్ అయితే నాకు కరెక్ట్ అనిపించింది. సో అక్కడ కొంచెం ఆర్గ్యూ అనేది అనిపించింది. ఆ తర్వాత బేబక్కకి నామినేట్ చేస్తాడు నబీల్. అండ్ మీరు అందరితో కనెక్ట్ అయ్యారో లేదో నాకైతే తెలియదు, నాతో అయితే కనెక్ట్ అవ్వలేదు సరిగ్గా, ఇంకా కొంచెం కనెక్ట్ అయితే మంచిది అండ్ సో అని చెప్తాడు నబీల్ బేబక్కకి. ఆ తర్వాత బేబక్క ఏమంటుందంటే ఇందాక మీరు ఎగ్బర్జీ చేసుకుంటాను అన్నప్పుడు నేను వద్దు అని మీకు చెప్పాను, ఆ కోపాన్ని అది చెప్పకోకుండా ఇలా నామినేట్ చేస్తున్నారు, రీజన్ లేదని అని చెప్పేసి సో తను ఆర్గ్యూ చేసిన తర్వాత ఆ తర్వాత నామినేట్ చేయడానికి వచ్చింది శేఖర్ భాషా బ్రో. శేఖర్ భాషా బ్రో వచ్చి మణికంఠ బ్రోని నామినేట్ చేస్తాడు. గేమ్ని రూల్ చేయాలి అని అంటే బిగ్ బాస్ చేయాలి, లేకపోతే చీఫ్ చేయాలి. సో గేమ్ని నువ్వు రూల్ చేస్తున్నావు, నువ్వు రూల్ చేయాల్సిన అవసరం లేదు, చేస్తే వాళ్ళు చేయాలి అని తనని అయితే నామినేట్ చేస్తాడు. ఆ తర్వాత బేబక్కని కూడా నామినేట్ చేస్తాడు వంట గురించే, కిచెన్లో సో అండ్ సో అని చెప్పేసి వంట గురించే నామినేట్ చేస్తాడు. ఇక్కడైతే ఈసారి నైనిక వచ్చేసి కత్తిని పొడుస్తుంది అనమాట. మణికంఠ అందరితో కలవట్లేదు, అది చేయట్లేదు అని చెప్పేసి తన మీద అయితే ఒక కంప్లైంట్ అయితే ఇస్తుంది, అదైతే నిజమే. బట్ ఆ ఒక్క పాయింట్ని పట్టుకొని అందరూ నామినేట్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ తర్వాత బేబక్క నామినేషన్ చేయనీకైతే వస్తుంది, పృథ్వీ బ్రోని చూస్ చేసుకుంటుంది. ఎందుకంటే మీరు అందరితోటి మింగిల్గా ఉంటున్నారు కానీ మీరు కిచెన్ రూమ్లోకి హెల్ప్ చేయడానికి రావట్లేదు అని చెప్పేసి తనని అయితే నామినేట్ చేశాను. ఇప్పుడు చేసిన కాఫీ కూడా నేనే చేశాను. కాఫీ నాకెందుకు ఇది కరెక్ట్ రీజన్ అని నాకైతే అనిపిస్తలేదు, ఎందుకంటే ఒక కాఫీ ఇవ్వలేదు సో తన రీజన్ అయితే నాకు నచ్చలేదు. బేబక్క పృథ్వీ బ్రోని నామినేట్ చేసిన రీజన్ అయితే నాకైతే నచ్చలేదు. ఆ తర్వాత నువ్వు సరిగ్గా చేయట్లేదంటే ఆ తర్వాత సీత కూర్చున్న సీత వచ్చేసి చేశాడక్క, నిన్న గిన్నెలు కడిగాడక్క, కూరగాయలు కోసి ఇచ్చాడక్క అని చెప్పేసి పక్క నుంచి చెప్తే అప్పుడు డోంట్ టాక్ అని చెప్పేసి నిఖిల్ బ్రో అయితే ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరికి పెద్ద డిస్కషన్, సైలెన్స్ అంటే నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడితే లేదు, నేను మాట్లాడితే ఏమవుతుంది
అని చెప్పేసి వాళ్ళిద్దరికి పెద్ద వారైతే జరుగుతుంది అనమాట. ఆ వారైతే జరుగుతుంది, అది పెద్ద రచ్చరచ్చ అయిపోయింది. వీరిద్దరిలో ఎవరి తప్పు, సీతది తప్ప నిఖిల్ బ్రోది తప్ప అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఒపీనియన్ ఏందో చెప్పండి ఫ్రెండ్స్. ఆ తర్వాత బేబక్క నబిల్ని చూస్ చేసుకొని నీ వాయిస్ సరిగ్గా రేస్ చేస్తలేవు, సైలెంట్గా ఉంటున్నావు అని అంటే నేను అందరితో మాట్లాడతలేనా కలుస్తలేనా అని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు అనమాట. చెప్పినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఇక తను బాగానే అందరితో కలుస్తున్నాడు మాట్లాడుతున్నాడు కానీ వాయిస్ రేస్ అవ్వట్లేదు గేమ్లో అని అంటే సిచ్యువేషన్ని బట్టి వాయిస్ అనేది రేస్ చేస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు వాయిస్ రేస్ చేస్తే పిచ్చోడు అని అంటారు. ఇది నా ఒపీనియన్ అనమాట. ఇది కూడా కరెక్ట్ నామినేషన్ కాదు అని నేను అనుకుంటున్నాను. మరి బేబక్క అయితే నబిల్ని నామినేట్ చేసింది, కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటిదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఏ కంటెస్టెంట్ ఫ్యానో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ బిగ్ బాస్ వీడియో చూసి స్క్రిప్ట్ రాసుకొని వీడియో చేయడానికి దగ్గర నాకు ఎడిటింగ్ చేసుకోవడానికి 4 to 5 hours పడుతుంది. ప్లీజ్ దయచేసి నా వీడియోని చూడండి, కామెంట్ సెక్షన్లో కామెంట్లు చేయండి, షేర్ చేయండి, స్టేటస్లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.